ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్కారం మణికంఠ గారు. గురుగారు, 2026 కొత్త సంవత్సరం కర్కాటక రాశి వారి పరిస్థితి విశేషంగా ఈ కొత్త సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది? ఎలాంటి పరిహారాలు దైవారాధనలో ఉంటాయి? కొత్త సంవత్సరం వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుందంటారు? కర్కాటక రాశి వారికి ఈ యొక్క 2026 సంవత్సరంలో బాగుండబోతుందని ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మన యొక్క వరల్డ్ ఉమెన్స్ కప్ కొట్టుకెళ్ళిపోయిన హర్మోన్ ప్రీత్ కౌర్ కొట్టుపడేసింది. లేటుగా వచ్చినా కొట్టేసింది. ఆ విధంగా ఇంకేముంది, కర్కాటక రాశి బాగుందని ఆమెను బట్టి చెప్పేసుకోవచ్చు. కొంచెం లేటుగా అవుతుంది అంతే. కర్కాటక రాశి వారికి ఉన్న గ్రహస్థితిని బట్టి శని వక్రించి మీనరాశిలో, రాహువేమో కుంభరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. దాని ద్వారా 2026 సంవత్సరంలో మే 14వ తారీఖు నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వస్తాడు. ఇక అక్టోబర్ నెలాఖరు కల్లా 2026 సంవత్సరంలో చక్కగా మనకి ఈ యొక్క రాహువు కర్కాటక రాశిలోకి, మకర రాశిలోకి, కేతువు సింహరాశి నుంచి కర్కాటక రాశిలోకి రావడం జరుగుతుంది. చిన్న రాశుల, చిన్న నక్షత్రాలైనటువంటి, చిన్న గ్రహాలైనటువంటి మన యొక్క బుధ, కుజ, మిగతా శుక్ర, రవి గ్రహాలను కూడా మనం చంద్రుడిని పరిగణలోకి తీసుకొని అన్నిటిని కూడా ఏ నెలల్లో ఎలా ఉన్నాయో చూసి ఈ యొక్క మనం 2026 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి జరగబోయేది విశ్లేషణ చేస్తున్నాం. ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా వృత్తి మీద ఎక్కువ ఇంపార్టెన్స్. ఉద్యోగాలు బాగా వస్తాయి వీళ్ళకి. ఉద్యోగ టెస్టులు రాస్తూ ఉంటారు, క్యాంపస్ ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉంటారు. మొగుళ్ళతో కాపురం చేయండి అమ్మా అని పెళ్ళిళ్ళు చేస్తే మొగుళ్ళతో కాపురం చేయకుండా టెస్ట్లో గెస్ట్లో అని కూర్చుంటే ఏమొస్తుంది? వాడు కోర్టులో కేసు వేస్తాడు. ఏంట్రా నువ్వేసేది మేమే ముందేసేస్తామని కర్కాటక రాశి వాళ్ళు చాలామంది అమ్మాయిలు కారణాలు వేరే వేరే, పాపం ఈ చదువు కోసం, ఉద్యోగం కోసం అని కాదు, ఏదో రకాల కారణాల కోసం వాళ్ళు కోర్టుల్లోకి వెళ్ళడం జరిగింది. అందులో భాగంగా ఒక గుడ్డమ్మాయి, రేచీకటి ఉన్నటువంటి అమ్మాయి ఈ యొక్క భర్త మీద కాపురానికి తీసుకెళ్ళమని 4 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తుంది. కర్కాటక రాశి వాళ్ళ దెబ్బకి జడ్జీలే పారిపోతున్నారు. జడ్జీలకే పోస్టింగ్లు లేకుండా పోతున్నాయి. జడ్జీలకి ఏకంగా బెంచ్ మీదకి రాదు, జడ్జికి ట్రాన్స్ఫర్ అయిపోద్ది, ఇంకో కొత్త జడ్జికి పోస్టింగ్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. అంత పవర్ఫుల్గా ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళందరికీ. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. డబ్బుల విషయంలో కొదవలేదు. కొత్త కొత్త బట్టలు కొంటారు, కొత్త కొత్త వస్తువులు కొంటారు, బంగారాలు కొంటారు. కానీ మనశ్శాంతి ఉండదు, ఎక్కడో ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అష్టమ రాహు దానికి కారణము సూచిస్తుంది. వీళ్ళు బాధపడతారని అష్టమ రాహు సూచిస్తుంది. అంతేగాని అష్టమ రాహు ఉన్నాడు కాబట్టి వీళ్ళు బాధపడడం కాదు. జాతకం అనేది సూచన. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకందరికీ కూడా మనకి త్వరలో సప్తమ స్థితిగతుడు అవుతున్నాడు అక్టోబర్ నెల 2026 సంవత్సరంలో. అప్పుడు భర్తలతో వితండవాదాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కొంతమంది. ఇక శుభకార్యాలు వీళ్ళింట్లో ఏమైనా జరుగుతాయంటే జరుగుతాయండి. శోభన కార్యక్రమాలు పెళ్ళైన తర్వాత జరుగుతాయండి అంటే జరుగుతాయి. మే నెలలో, తర్వాత ఈ యొక్క అక్టోబర్ నెలలో 2026లో జరుగుతాయి. ఏమన్నా కొత్తగా మనవాళ్ళు పుడతారంటే పుట్టక చేస్తారా? పెళ్లి చేసిన తర్వాత, మీటింగ్ చేసిన తర్వాత పుట్టరా ఎక్కడన్నా? సో ఈ ప్రపంచమే ఈటింగ్ అండ్ మీటింగ్. పిల్లల కోసం ఏం భయపడక్కర్లేదు వీళ్ళు. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కూడా సంతానం అనేటటువంటిది పుడుతుంది. ఇకపోతే ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఉంటుంది. పేరు ప్రతిష్టలు అనేటటువంటివి అవి శాశ్వతం కాదు, దాని మీద మక్కువ ఉండకూడదు, అవి చాలా డేంజర్. కాబట్టి వీళ్ళకి ఏం పర్వాలేదు, వస్తాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకు కూడా వీళ్ళు కొంతకాలము అక్టోబర్ నెలలో బ్లేమ్ చేయబడతారు. కాబట్టి ఈ యొక్క అస్సలు అందులో డౌట్ లేదనమాట. సెప్టెంబర్ 7వ తేదీన చాలామంది కర్కాటక రాశి భర్తలు మరి వాళ్ళ కనుక అక్రమ సంబంధాలు అనేటటువంటివి ఉన్నవాళ్ళు వదులుకోకపోతే కనుక వీళ్ళందరినీ కూడా వేరే స్త్రీలు వచ్చి ప్రలోభ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఏంటంటే బాబు డేట్ తారీఖుతో చెప్తున్నారంటే మన నాసా టెక్నాలజీ. ఇది అర్థం కానటువంటి జనాలు
1 నవంబర్ 2025 నుంచి సత్యయుగం స్టార్ట్ అయిపోయిందండి. అంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీళ్ళంతా కరెక్ట్లు చెప్పరా? కాబట్టి ఏదైతే గురువు చెప్తాడో, దైవజ్ఞుడు చెప్తాడో, దైవజ్ఞుడు అంటారు మనల్ని. దైవజ్ఞుడు అంటే బ్రహ్మ పోస్ట్ ఇచ్చి కూర్చోరా బాబు చెప్పు అని. తప్పులు చెప్తే నరకాన్ని తీసుకుపోతాడు, యముడు ఉతికి పడేస్తాడు మమ్మల్ని. ఈ పాయింట్ జనాలకు తెలియదు. తప్పులు చెప్తున్నామో అనుకుంటారు వీళ్ళు, సరదాగా చెప్తున్నామో అనుకుంటారు. ప్రతి జ్యోతిష్కుడిని తోలు తీసేసి ఉతికేస్తాడు పైన రాంగులు చెప్తే. కాబట్టి సహృదయంతో ప్రజలు అర్థం చేసుకోవాలి. వీళ్ళేమో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళ మొగుళ్ళు అక్రమ సంబంధాలు అన్నారండి, మా ఆయనని అక్రమ సంబంధాలు అన్నారండి, మేము ఎలా అండి, మా ఆవిడ నన్ను కొడుతుందండి అంటాడు ఒకడు. ఇవన్నీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం, అందరి గురించి కాదు కదా. అటువంటి వాళ్ళు మానండి అని చెప్తున్నాం మంచి కోసం. మానితే మంచిది. చక్కగా మీ పిల్లలంతా కూడా సంతోషిస్తారు. చాలా తర్వాత కలబంద కూర వేసి వండి పెడతారు, కలబంద ఇవన్నీ కూడా. సో ఈ యొక్క రాశి వారంతా కూడా సినిమాలకి, షికార్లకి, బంధువులతో హ్యాపీగా ఉండడాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. అయినప్పటికీ కూడా మే 14వ తారీఖు 2025 సంవత్సరం వరకు ఏదో కోల్పోయినట్టుగా వాళ్ళు ఆలోచనలో ఉంటారు. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు, కొత్త కొత్త ఉద్యోగాలు, కొత్త కొత్త ఇంటర్వ్యూలు, అన్నీ కొత్త. ఇంకేంటి సూపర్. ఉన్న పాత మొగుడిని బాధపెట్టడం తప్ప కోర్టులో వేసేసి అదొక్కటే వీళ్ళు చేసేది, పాత మొగుడిని. ఇకపోతే కాంట్రాక్టర్లు ఉంటారు, గవర్నమెంట్ కట్టేవి అవన్నీ కూడా కట్టారు, బిల్స్ ఇవన్నీ కూడా మరి రావాలి కదా, గవర్నమెంట్ శాంక్షన్ చేయాలి కదా, చేస్తుంది. ఈ యొక్క రాశి వారికి అందరికీ ఉద్యోగాల విషయంలో మనకి డోకా లేదు, సంపాదనలో డోకా లేదు, ట్రాన్స్ఫర్లు వీరు కోరుకున్న చోటకి వచ్చేస్తాయి. సో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వీళ్ళకి గుర్తింపు కావాలి కదా, మరి గుర్తింపు ఇస్తారు కష్టపడేటటువంటి వాళ్ళకి. ప్రమోషన్స్, ఇన్సెంటివ్స్, ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా వచ్చేయడం జరుగుతుంది. ఓల్డ్ పెన్షనర్లు కూడా ఇంట్లో పడుకోకుండా వచ్చి తమ పిల్లల్ని చాలా బాగా చూసుకోవాలని చెప్పేసి, అరే బతకవే ముసలోళ్ళారా అని చెప్పేసి, మీ ఆయన కూడా చచ్చిపోయి ముసలిదాన బతుకు అని చెప్పి కొంత ఇస్తే అది తాగట్టెట్టేసి మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ ఇబ్బంది పెట్టేసి తీసుకెళ్ళి వాళ్ళ చేత తాగట్టు పెట్టించేసి సాక్షి కింద పెట్టేసి ఇవన్నీ అవసరమై ముసలోళ్ళకి అన్ని పిల్లలకి ఇప్పించేసి, ఆ పిల్లలేమో టైంకి కట్టరు. దాంతో పాపం మళ్ళీ ముసలోళ్ళ ఇబ్బంది. ఆ షూరిటీ సంతకం ఏం నమ్ముకొని పెట్టిన వాళ్ళకి వాళ్ళకి కోర్టు నోటీసులు వచ్చేస్తాయి. ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళతో మనం కనుక దోస్తానా చేస్తే సెక్యూరిటీలు పెట్టకూడదు. ఈ నెలలో మనం ఈ సంవత్సరంలో పెడితే మాత్రం మనం కోర్టుల చుట్టూ తిరగాలి. ఇక పరిహారాలు అడుగుతావు నువ్వు. ఈ పరిహారాలు అడిగే ముందు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇవి ఏమిటవి, మనకి ఇవన్నీ గోచార రీత్యా జరిగేవి కాబట్టి స్కెలిటన్ ఐడియాగా మనం చెప్తున్నాము. ఇక వ్యక్తిగత జాతకాలు చూసుకోవాలా. వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి ప్లానెట్స్ నీసపట్టాడా, వక్రించాడా ఇవన్నీ కూడా చూడాలి. దానివల్ల ఏమవుతుందంటే అండి, వీళ్ళకి డబ్బు, ఉద్యోగం స్థిరంగా ఉంటుందా, ఊడిపోతుందా, వీళ్ళు ఏం చేయాలి, అసలు మనిషి ఎందుకు ఎదగలేకపోతున్నాము, పిల్లల సంతాన ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. సరే, ఇటువంటి వాళ్ళకి పరిష్కారం ఉంది. పరిష్కారం ఏంటంటే గోకర్ణం వెళ్ళాలా, అక్కడ శుభ్రంగా మోక్షనారాయణ బలి పూజ కానీ, నారాయణ బలి పూజ కానీ, ఇలాగ ఆశ్లేష బలి పూజ కానీ ఉంటాయి. అవన్నీ మనం చెప్తాం వాళ్ళకి. ఇవి కామన్గా వెళ్ళేది. అది మనం చక్కగా ఈ యొక్క క్రింద స్క్రోల్ అయ్యేటటువంటి నెంబర్లకు మనం వెళ్తే మరి నీ ఆధ్వర్యంలోనే మనం భక్తులను తీసుకెళ్ళొచ్చు చక్కగా. ఎందుకంటే వాళ్ళకి మంచి చేయడానికి మనకేం డబ్బులు అవసరం లేదు, మనకేమి దానికోసం కాదు, మంచిగా ఉండాలని, అంటే అలాంటి అవసరమైన వాళ్ళకి. సో ఈ రకంగా మళ్ళీ జనరల్ ఏమన్నా మా దగ్గర డబ్బులు లేనటువంటి వాళ్ళకి మనం చెప్తున్నాం పరిహారాలు ఏంటంటే, అవి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. మినపసున్నండల్ని పేదవారందరికీ పంచడము, తర్వాత పేదవాళ్ళు, వికలాంగులు, అనాథలు, సాధువులకి వీళ్ళకి దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి అందరికీ కూడా కర్కాటక రాశి వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉంటుంది నాయన. ఓవరాల్గా 2026 ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.